హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే పన్నీరు దోశ అయితే వేసానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. అసలు ఎలా వేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం రండి. ఫస్ట్గా అయితే నేను అన్నీ రెడీ పెట్టేశానండి. ఫస్ట్గా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను. చక్కగా కొంచెం కొత్తిమీర కూడా పెట్టేశాను. కారం కూడా నేను ఈ విధంగా తీసుకున్నానండి. అది ఎలా వాడాలి ఏంటనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను. పన్నీర్ కూడా నేను చక్కగా తురుము కూడా నేను రెడీ చేసి పెట్టేశానండి. చూసారుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా. దోశ పిండి అడుగుతారు కదండి చాలామంది. ఏం లేదండి, కొంచెం మినపప్పు బియ్యము ముందు రోజు నైట్ కలిపి నానబెట్టేసి వదిలేసాను. చక్కగా మిక్సీ అయితే చేసేసానండి. దోశ ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టి వేసుకోండి. సిమ్లో పెట్టి ఒకేసారి ఒక 3 గరిటెలు వేసేసిన తర్వాత చక్కగా అలా పల్చగా పాముకుంటూ ఉంటే అసలు దోశ మీరు ఏ విధంగా తినాలనుకుంటే ఆ విధంగానే వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారుగా నేను ఇక్కడ వేసాను కదా, ఎంత పలుచగా వచ్చిందో చూడండి. మనకు తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సిమ్లో మాత్రమే పెట్టండి ప్రెజెంట్ అయితే. ఆయిల్ ఎప్పుడు పెట్టాలో కూడా నేనైతే చెప్తానండి. లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఆయిలే వాడానండి. అంటే అర్లీ మార్నింగే నెయ్యి అంటే మరీ హెవీగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి పన్నీరు తురుము ఉంది కదా, అది కూడా చక్కగా నేను మొత్తం అంటే నేను ఒకేసారి వేయట్లేదు, ఒక 2 లేయర్స్ కింద వేస్తానండి పన్నీరు. ఫస్ట్ అయితే ఒక లేయర్ అయితే వేసాను. చక్కగా అక్కడక్కడ అలా లైట్గా తగిలేటట్టుగా వేసాను. చూసారుగా మొత్తం దోశ అంతా కూడా వేసేసండి అలాగా. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. మరి పెద్దగా అయితే తినడానికి అవ్వదు కదా. నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదండి, ఓన్లీ కారం మాత్రమే వాడుతున్నాను. ఇలా వేసిన తర్వాత అంతా అలా ప్రెస్ చేయండి, లేకపోతే ఊడిపోతాయి ఆనియన్స్ అన్నీ. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర లాస్ట్లో వేయాలి అనేది అయితే ఏం లేదండి, ఎందుకంటే దోశ ఎంత టైం పడుతుంది చెప్పండి, ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. అందుకని చెప్పి కొత్తిమీర కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేసాను. నెక్స్ట్ పన్నీరు సెకండ్ లేయర్ కూడా వేసుకుందాము. అంటే మీకు పన్నీరు చాలామంది ఇష్టంగా తింటారు కదండి, అలా తెలియని వాళ్ళు ఒక లేయర్ వేసుకోండి. మేము పన్నీర్ ఎక్కువగా తింటూ ఉంటాము, మాకు చాలా ఇష్టము, అందుకని చెప్పి సెకండ్ లేయర్ కూడా యాడ్ చేశాను. లైట్గా ఆయిల్ కూడా వేసుకున్నాను. చూసారుగా ఇలా చక్కగా ఇలా వేసిన తర్వాత కారము ఎప్పుడు చాలామంది చేత్తో వేస్తూ ఉంటారండి. చేత్తో వేయడం వల్ల కారం ఏమవుతుందంటే ఒకే దగ్గర ఉండిపోతుందండి. అందుకని చెప్పి నేను ఎప్పుడూ కూడా కారము ఎప్పుడు ఇలానే వాడతాను. నా దగ్గర ఇలాంటివి ఇంచుమించు ఒక 4 పెట్టుకున్నానండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూస్ చేస్తూ ఉంటాను. నేను దోశలకైతే వాడటానికైతే నేను దీన్ని ఎప్పుడు వాడుతూ ఉంటానండి. చూసారు కదా చక్కగా కారం అలా మొత్తం అంతా కూడా అలా స్ప్రెడ్ అవుతుందండి. దాంతో వేస్తే చక్కగా అయితే కాలిపోయిందండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా కాలిపోయిందో. దీన్ని మీరు వెనక్కి తిరగవేయొద్దండి అసలే, ఎందుకంటే మొత్తం అన్నీ కింద పడిపోతాయి, తినడానికి కూడా అవ్వదు. చక్కగా అయితే కాలిపోయిందండి. దీన్ని చక్కగా మడత పెట్టేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ. లైట్గా ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. నైట్ టైము అలా తినే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే మేము ఎర్లీ మార్నింగే కదా తింటాము, టిఫిన్ సెక్షన్ కాబట్టి కొంచెం తక్కువగానే వేశాను. చూసారుగా చక్కగా ఈ విధంగా అయితే వేసేసానండి. చూడండి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే స్మెల్ కూడా అదిరిపోయిందండి. చూడండి ఇలాంటి సింప్లీ దోశలు మంచి మంచి డిఫరెంట్ ఐటమ్స్ కావాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.